హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కీవే SR250 బైక్ అండి. సో మనకి బైక్ అయితే ఇండియాలో రీసెంట్గానే లాంచ్ అయింది 1 ఇయర్ బ్యాక్. అలా మన నెల్లూరు కూడా రీసెంట్గానే వచ్చింది. సో బైక్ చూడండి, లుక్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. సో మనకి 250 సెగ్మెంట్లో మనకి మైలేజ్ వచ్చి 43-45 వస్తుందండి యూజర్ రివ్యూస్ ప్రకారం. సో బట్ కంపెనీ క్లైమ్స్ అరౌండ్స్ లైక్ 45-47. సో ఒక 250 సిసి బైక్ ఇంత మైలేజ్ రావడం చాలా సూపర్ అండి అసలుకి. సో ఈ బైక్ ఫుల్ రివ్యూ అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫుల్ రివ్యూ చూసే ముందర ఒక్కసారి ఓవర్ లుక్ ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. చూసారు కదా బైక్ లుక్ ఎలా ఉందో. సో బైక్ లుక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బైక్ అయితే చాలా బాగుందండి, చాలా సూపర్ కిరాక్ అసలుకి. సో మనకి ఇది కీవే అండి, కీవే SR250. చాలా మందికి కీవే అంటే తెలీదు. సో కీవే వచ్చేది మనకు హంగేరియన్ బ్రాండ్. సో 90+ కంట్రీస్లో ఉంది. సో ఇండియాలో రీసెంట్గానే లాంచ్ అయింది. సో మన నెల్లూరు కూడా అండి రీసెంట్గానే, సో ఒక 2 months బ్యాక్ మనకు వచ్చిందండి. సో అంటే మన నెల్లూరులో వచ్చి ఆల్మోస్ట్ ఒక 25 బైక్స్ అయితే మాత్రం సేల్ చేశారండి. సో చాలా బాగుంది బైక్. ఒక 250cc బైక్లో సో 45 మైలేజ్ అంటే చాలా బాగుంది. సో ఒక్కసారి ఇదంతా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో స్టెయిన్లెస్ స్టీల్ విత్ కాపర్ మౌత్ చూసారు కదండి. సో మనకి ట్యాంక్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ విత్ మౌత్ వచ్చి కాపర్ మౌత్ ఇచ్చారండి. సో చాలా మంచి ఫ్యూచర్. ఈ కాపర్ మౌత్ ఏంటంటే రస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా, మనకి ఇండియాస్ కంట్రీస్లో కొన్ని సీ కంట్రీస్ ఉంటాయి కదా, సో వాటిలో ఏంటంటే రస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలా ఫామ్ అవ్వకుండా కూడా కాపర్ మౌత్ ఇచ్చారు. చాలా మంచి ఫ్యూచర్ అండి. సో మీరు ఈ బైక్ అని చూసుకుంటే సో కంప్లీట్లీ బాడీ అనేది ఫుల్ మెటల్తోనే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫుల్ మెటల్తోనే ఉంటుంది. సో మీరు చాలా బైక్స్కి ఏంటంటే ఎక్కడెక్కడ ప్లాస్టిక్ చూస్తుంటారు చాలా, బట్ ఈ బైక్స్ మాత్రం ఫుల్ మెటల్ అండి. సో ఇక్కడ చూసారా మడ్ గార్డ్స్ కూడా మనకి మెటల్తో ఇచ్చారు. సో మీరు చాలా బైక్స్కి ఏంటంటే ప్లాస్టిక్ మడ్ గార్డ్స్ చూస్తుంటారు. ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మడ్ గార్డ్స్ కూడా వీళ్ళు ఏంటంటే మెటల్ ఇచ్చారు. ఈవెన్ ఇండికేటర్ కూడా మనకి మెటల్సే ప్రొవైడ్ చేశారండి. మెటల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. బోత్ 4 ఇండికేటర్స్ మెటల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. సో చాలా బాగుందండి బైక్. అంటే మీరు చూస్తే మనకి రెట్రో లుక్ అనేది మనకి కనిపిస్తుందండి. సో ఓల్డ్ డేస్ మీరు RX 100 మూవీ చూస్తుంటారు కదా, సో అలాగే చూస్తుంటారు. మోడర్న్ లుక్ అండి, చాలా చాలా బాగుంది. మనకి ఇక్కడ ఎగ్జాస్టర్ చూసారా, మనకి ఇది కూడా మనకి మెటల్తో ఇచ్చారు. మీరు ఏంటంటే ఐరన్ ఎగ్జాస్టర్ చూస్తుంటారు చాలా బైక్స్కి. సో బట్ ఈ బైక్స్కి మాత్రం ఏంటంటే మెటల్ ఎగ్జాస్టర్ ఇచ్చారు. సో చూడండి మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 14.5 అండి. అండ్ చూడడానికి ట్యాంక్ అయితే చాలా ఉంది కానీ చిన్నగా ఉంది కానీ 14.5 లీటర్స్ అండి. సో రిజర్వ్ కెపాసిటీ కూడా వచ్చి 3.5 లీటర్స్ అండి. సో ఎల్ఈడి లైట్ అంటే ఫుల్ ఎల్ఈడి లైట్ ఇచ్చారండి. బోత్ మనకి ఇండికేటర్స్ కానీ మనకి లైట్ కానీ ఫుల్ ఎల్ఈడి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కన్సోల్ కానీ చూస్తే స్పీడోమీటర్కి వస్తే డిజిటల్ ఇచ్చారండి, ఫుల్ డిజిటల్ ఇచ్చారు. సో బైక్ మాత్రం చాలా బాగుంది డిజిటల్. సో మనకి మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 120 ఇచ్చి ఉన్నారండి. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీరు ఇంజన్ టైప్ కానీ చూసుకుంటే మనకి సింగిల్ సిలిండర్ వస్తుందండి, 4 strokes వస్తుంది. అండ్ మనకేంటంటే ఇక్కడ రేడియేటర్స్ చూస్తే మనకి ఆయిల్ రేడియేటర్ వస్తుంది. చాలా మంది మీకు ఏంటంటే ఎయిర్ కూలింగ్ చూస్తుంటారు. బట్ ఎయిర్ కూలింగ్ ఏంటంటే ఇట్లా ఎయిర్ పంపించి ఇంజిన్ అనేది కూల్ చేస్తుంది. బట్ ఇదేంటంటే మనకేంటంటే ఆయిల్ కూలింగ్ అండి. సో ఆయిల్ తీసుకుంటా అది అనేది కూల్ చేస్తుంది. సో చాలా మంచి ఫీచర్. మీరు 250cc మీరు ఇలాంటిది చూస్తూ ఉంటారు. అండ్ మనకి ఛార్జర్ కూడా USB ఛార్జర్ వస్తుంది. ఎవరైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, సో మనకి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకొని కూడా మనకి ఫోన్స్కి ఛార్జింగ్ పెట్టుకొని కూడా మనం లాంగ్ డ్రైవ్ అనేది వెళ్ళవచ్చండి. సో చాలా బాగుంది బైక్, చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారండి. సో ఇక్కడ మీరు బ్రేక్ ఆయిల్ సిస్టమ్స్ కూడా చూస్తే మనకి ఏంటంటే మనకి ఫుల్ విజిబుల్ ఇచ్చారండి. అండ్ సో చూడండి బైక్ అయితే చాలా బాగుందండి, చాలా సూపర్ లుక్ ఉంది. సో ఇక్కడ చూడండి మనకి బ్రేకింగ్ సిస్టమ్ కూడా వచ్చి మనకి ఏంటంటే డ్యూయల్ ABS వస్తుందండి, డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో వీల్ కూడా స్పోక్ వీల్ వస్తుంది, లేటెస్ట్ స్పోక్ వీల్ వస్తుంది. టైర్స్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి. సో టైర్స్ చూసారా మనకి ఏంటంటే బోత్ సిటీస్కి అండ్ కొంచెం హైవే మీద వెళ్ళడానికి కూడా చాలా గ్రిప్ ఉండేలా డిజైన్ చేశారు. సో టైర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి
సో మనకి సర్వీస్‌తో మనకి యాక్సెసరీస్ ఏమిస్తారంటే, ఈ బైక్‌తో పాటు ట్యాంక్ కవర్స్ ఇస్తారండి, సీట్ కవర్స్ ఇస్తారు, సో క్రాష్ గార్డ్ ఇస్తారు, శారీ గార్డ్స్ ఇస్తారు, గ్రాబుల్ హుక్స్ ఇస్తారు, అండ్ బ్యాక్ రెస్ట్ ఇస్తారు, ఇంజిన్ గార్డ్ కూడా ఇస్తారండి మనకి. సో సర్వీస్ కాస్ట్ వచ్చి మనకు అరౌండ్ లైక్ 2500-3000 ఉంటుంది. సో చాలా బాగుంది. అండ్ మనకి ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చి మనకి 1.49 ల్యాక్స్‌గా చెప్తున్నారండి మనకి. సో ఇంత లైక్ 250 సీసీ బైకు చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది. సో మనకి కలర్స్ వచ్చి మనకి ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో అమౌంట్ మాత్రం సేమ్. కొన్ని దగ్గరలో ఏంటంటే కలర్ చేంజ్ అయితే అమౌంట్ ఆఫ్ 5000 అనేది వేరియేషన్ వస్తుంది. సో బైక్ బట్ ఇక్కడ చూడండి మనకి వైట్ అండ్ రెడ్ కలర్ ఉన్నాయి. సో లుక్ మాత్రం చాలా బాగున్నాయండి. బోత్ 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మనకి ఈ అడ్రస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్‌గా మనకి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఉంది కదండీ! ఎగ్జాక్ట్‌గా మెడికవర్ హాస్పిటల్‌కి ఆపోజిట్‌లోనే ఉంటుంది ఈ షోరూము. కావాలనుకుంటే ఒకసారి షోరూమ్‌కి విజిట్ చేయొచ్చండి. సో చాలా బాగుంది. బైక్ అయితే నిజంగా నేను చెప్పడం కాదండి. ఒకసారి మీరు చూడండి. సో చాలా బాగుంది బైక్ అయితే. సో ఈ వీడియో గాని మీకు గాని నచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బైక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు గాని నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ.